హాయ్ హలో Hello. నమస్తే వెల్కమ్ ఇంకొక ప్రివ్యూ వీడియోకి. ఇది స్టార్ట్ చేసే ముందు నిన్న వాట్ ఎ క్రేజీ మ్యాచ్. Blast. యా అంటే రోహిత్ శర్మ కానీ రియాన్ రిక్విల్టన్ కానీ ఇంకో కొన్ని బాల్ ఉంటే లాస్ట్ బాల్ దాకా ఎక్సైటింగ్ మ్యాచ్ వెళ్ళేది అనే ఫీల్ వచ్చింది. More than that, let's talk about toss and then first innings అసలు most exciting part. అసలు సో yeah, toss was a good toss to win గుడ్ and టాస్ట్. they picked the chase. హార్దిక్ చేస్ అవును. తీసుకున్నాడు. That is good because the rain affected game and all. కానీ the way రాజస్థాన్ స్టార్టెడ్ వైభవ్ సూర్యవంశీ అండ్ యశస్వి జైసు జైస్వాల్ ఈసారి అయితే జైస్వాల్ ఇరగొట్టాడు వైభవ్ కన్నా. బట్ వైభవ్ ఏం తక్కువ లేదనుకో, 10 బాల్లోనూ 15 బాల్లోనూ 35 వైభవ్ కొట్టేశాడు. సి వైభవ్ ఇస్ నాట్ ఇన్ హిస్ ప్రైమ్. ఎస్. వైభవ్ ఇస్ నాట్ ఇన్ హిస్ ప్రైమ్, నోట్ దట్. ఇంకా ఎదుగుతాడు. ఒక రఫ్ ప్యాచ్ వస్తది మధ్యలో. పీపుల్ విల్ స్టార్ట్ రీడింగ్ హిమ్. ఏదో పట్టుకుంటారు, అదే పట్టుకుంటారు. అది పట్టుకున్నాక హీల్ గ్రో. ఎస్. కోహ్లీ లాగా. ఇప్పుడు ఇంతకు ముందు ఫ్రంట్ ఆడేటోడు ఇప్పుడు బ్యాక్ ఫుట్ తీసుకొని ఆడుతున్నాడు కోహ్లీ. సో ఏదో ఒకటి గేమ్ చేంజ్ అవుతుంది. దాని తర్వాత వైభవ్ రియల్ గేమ్ ఉంటుంది. ఊసర వెళ్ళి అంటారు కదా, ఇట్లా ఇట్లా తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు ముదురుతాడు కొన్ని రోజులు అయినాక. అప్పుడు రియల్ గేమ్ వస్తుంది. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్ హిమ్ ఇన్ ఇండియన్ కలర్స్, ఎస్, బోత్ ఆఫ్ డెఫినెట్లీ. దెమ్. అండర్ 19 కి ఆల్రెడీ సెలబ్రేట్ అంటే మాన్స్ట్రస్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నాడు. యా. బట్ ది థింగ్ ఈస్, ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ ఎస్టర్డేస్ గేమ్ వాజ్ 3.2 ఓవర్స్ ఆఫ్ పవర్ ప్లే. అందులో బుమ్రా వర్సెస్ వైభవ్ సూర్యవంశి 2 సిక్స్లు కొట్టాడు. దట్ ఈస్ అమేజింగ్. ఎనీ ఇంటర్నేషనల్ ప్లేయర్ బుమ్రాని కానీ కొట్టలేకపోయారు. బట్ బుమ్రా సి బుమ్రా 3 మ్యాచెస్ లో వికెట్స్ రాలేదు. కానీ ఇఫ్ యు సీ వాడే తక్కువ కొట్టించుకుంటాడు. ఆ 2 సిక్స్లు డెఫినెట్లీ కొట్టించుకున్నా కూడా అదే తక్కువ. మిగతా మిగతా వాళ్ళు మిగతా ఇంకెక్కువ 4 బాల్ కొట్టించుకుంటారు. డాట్సే. మిగతా దట్స్ ద 4 బ్యూటీ బాల్ ఆఫ్ డాట్స్. బుమ్రా. నేను అదే చెప్తా. నువ్వు వాళ్ళ ఇన్నింగ్స్ రన్ రేట్ 15 per over అబ్బా. ఆ వీడు రాజస్థాన్ ఇన్నింగ్స్ 10 రన్ 10 రేట్ పాయింట్ 15 per సంథింగ్ ఉంది over, వీడు వీడిది. 12 ఇచ్చాడు. ఎగ్జాక్ట్లీ. 10 యా. 12 ఎకానమీ. 10 లెవెల్. సో దట్స్ ద మ్యాజిక్ విత్ బుమ్రా. బట్ ద థింగ్ ఈస్, అంటే నువ్వు 10 ఓవర్స్ గేమ్, 11 ఓవర్స్ గేమ్, నువ్వు యువర్ స్టార్టింగ్ బ్యాటింగ్ ఫస్ట్, నీ బాల్ 1 నుండి నువ్వు 15 runs per over రిక్వైర్డ్ రన్ రేట్. దట్స్ ద బిగ్గెస్ట్ స్కోర్ బోర్డ్ ప్రెషర్. అంటే అవును. ముంబై ఎంత టాప్ టీమ్ అయినా, అందరు ఇండియన్స్ ఉన్నా, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నా, నీకు 15 runs per over ప్రెషర్. ఈజ్ స్కోర్ బోర్డ్ ప్రెషర్. యా. అందుకే దే చాలా పెద్ద దే ప్రెషర్. లాస్ట్. అదర్వైజ్ నువ్వన్నట్టు ఇప్పుడు ఓపెనర్స్ కొంచెం లాంగ్ ఉండుంటే దే కూడా పుల్డ్ ఇట్ ఆఫ్. అవును. అండ్ గేమ్ నాకు ఏమనిపించిందంటే కొంచెం లాస్ట్ 2 ఓవర్స్ దాకా వెళ్తది అనిపించింది. బట్ 2 ఓవర్స్ కి ముందే గేమ్ అయిపోయింది. ఇంకా లాస్ట్ 2 ఓవర్స్ ఆ. షర్దులు, దీపక్ చహర్ వాళ్ళ ఏదో ఊపర్లు కానీ. బట్ 2 ఓవర్స్ కి ముందే అయిపోయింది. 9 ఓవర్స్ కే అవును. గేమ్ అయిపోయింది. బట్ ఐ యా. మీన్ ఇట్స్ నాట్ అ వన్ సైడెడ్ గేమ్. ఇట్స్ జస్ట్ రాజస్థాన్స్ బ్లాస్టింగ్ పర్ఫార్మెన్స్ అంతే. ఎగ్జాక్ట్లీ. ఆల్ ఫార్మాట్స్ లో బాగా వెరీ ఆడినారు. ముంబై కుడెంట్ త్రో ద ఫైనల్ పంచ్ అని చెప్తా. బౌలింగ్ లో ల్యాప్సెస్ ఉండే. అపార్ట్ ఫ్రమ్ బుమ్రా నీకు ఫుల్లర్ లెన్స్ వేసినారు, కొట్టే బాల్స్ వేసినారు. ఇట్స్ నాట్ ద పిచ్. అంటే వాళ్ళు కూడా ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ క్రెడిట్ అవే ఫ్రమ్ రాజస్థాన్ ఓపెనర్స్. దే గేవ్ ఇట్ ఆల్. ఎనీవే, అండ్ దేర్ పర్ఫార్మెన్స్ ఇస్ పెద్ద బౌలింగ్ థింగ్. లైనప్ వాజ్ అమేజింగ్. ముంబై బౌలింగ్ లైనప్ వాజ్ అమేజింగ్ ఫర్ దిస్ గేమ్. మొత్తం అవును. స్వింగ్ అండ్ పేస్ బౌలర్స్ అసలు, అండ్ స్పిన్నర్స్ ఇద్దరు ఉన్నారు. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సందీప్ శర్మ మళ్ళీ ఇట్స్ పట్టిండు రోహిత్ శర్మని. సో ఎనీవే, దీస్ ఆర్ ద కీ టేక్అవేస్ ఫ్రమ్ ద గేమ్. కమింగ్ బ్యాక్ టు, నువ్వు ఎస్. మళ్ళీ గెలిచినావు, నీకు సుడి నడుస్తున్నది. సో నేనే చూస్ చేసుకోవాలి కాబట్టి టుడే ఐ విల్ బి పికింగ్ గుజరాత్. కరెక్టే. ఆన్ పేపర్ డీసీ ద స్ట్రాంగర్ టీమ్. బట్ ఏదో టీము పెద్ద లీగ్ లో ఎప్పుడప్పుడు ఓడిపోవాలి కాబట్టి. అండ్ 2 సార్లు కూడా డీసీకి టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది. అవును. ఈ రోజు అన్నిసార్లు లక్ కలిసి రాదు. సో అండ్ జీటీకి ఈ రోజు కలిసి వస్తుంది. ఎవరో ఒకరు షైన్ అవుతారు టాప్ 3లో యూజువల్ గా అని అనుకుంటున్నా. సో ఐ పిక్ జీటీ. ఐ విల్ గో విత్ మై ప్లేయింగ్ 11 ఫర్ టుడేస్ మ్యాచ్ డీసీకి అగైనెస్ట్ ఎస్. జీటీలో. వీళ్ళ టాప్ 3 ఇస్ కామన్. ఇఫ్
శుభ్మన్ గిల్ ఇస్ బ్యాక్. శుభ్మన్ గిల్తో పాటు సాయి సుదర్శన్ ఓపెన్ చేస్తాడు. దాని తర్వాత పట్టు వస్తాడు 1 డౌన్. సి టాప్ 3 బట్లర్. వీళ్ళ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ వస్తాడు. 4 బాగుంది. నీకు 4 తర్వాతే రియల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. ఎందుకంటే రాహుల్ తెవాతియా వస్తున్నాడు, షారుఖ్ ఖాన్ వస్తున్నారు. దే నాట్ షైనింగ్ దాట్ వెల్. సో దీనికి డెప్త్ ఇవ్వాలంటే నీకు జేసన్ హోల్డర్ కావాలి. వీళ్ళిద్దరి కింద నువ్వు జేసన్ హోల్డర్ ని పెట్టుకో. జేసన్ హోల్డర్ తో పాటు రషీద్ ఖాన్ ఉంటే ఇట్ వుడ్ బి అ గుడ్. నీకు స్పిన్ 4 ఓవర్లు, పేస్ 4 ఓవర్లు, మళ్ళీ ఇద్దరు బ్యాటర్లే. నీకు బేసిక్ బౌలింగ్, బ్యాటింగ్, ఆల్రౌండింగ్ పర్ఫార్మెన్స్ ఇద్దరు ఇస్తారు. ఇట్లా చూసుకుంటే నీకు 8 మంది అయిపోయినారు ఇక్కడే. 8 మంది అయిపోయారు, 8 ఓవర్లు అయిపోయినాయి. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ పుల్ ఆఫ్ 12 ఓవర్స్. నీకు ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, మొహమ్మద్ షమి ఉన్నాడు, చాలు ఇంకా. నీకు కాదు, మొహమ్మద్ షమి కాదు, సిరాజ్. సారీ, మొహమ్మద్ సిరాజ్, మై బ్యాడ్. మొహమ్మద్ సిరాజ్ ఉన్నాడు, నీకు అయిపోయినాయి. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఫార్మాట్. వాళ్ళు అశోక్ శర్మ కూడా బాగానే ఆడుతున్నాడు కాబట్టి వేరే ఒక బౌలర్ ని నువ్వు టాస్ గెలిచిన దాన్ని బట్టి, ఓడిపోయిన దాన్ని బట్టి ఇంపాక్ట్ సబ్ యూ కెన్ చూస్, పిక్ అండ్ చూస్ హియర్. సో దిస్ ఈస్ అ ప్రైమరీ 10 ఫర్ జీటీ ఫర్ టుడేస్ గేమ్ ఇన్ మై వ్యూ. షారూక్ ఖాన్, అశోక్ శర్మ వీళ్ళిద్దరు ఇంపాక్ట్ సబ్ల కింద అటు ఇటు ఆడొచ్చు. యా, దట్స్ గుడ్ లైన్అప్. బట్ నాకేమనిపించింది అంటే జేసన్ హోల్డర్ ఇన్ ప్లేస్ ఆఫ్ గ్లెన్ ఫిలిప్స్, అదర్ దెన్ రబాడా వీళ్ళకి ఉండాలి. అంటే కొంచెం లాంగ్ రన్ ఇవ్వాలి రబాడాకి. బికాజ్ రబాడా స్లోలీ వస్తాడు ఫామ్ లోకి. వచ్చాడు అంటే ఒక గేమ్ గెలిచేస్తాడు సింగిల్ హ్యాండెడ్ గా. బట్ యా, స్టిల్ దిస్ ఈస్ ఆల్సో గుడ్. ఎందుకంటే వాళ్ళు గ్లెన్ ఫిలిప్స్ ని కొంచెం లాంగ్ రన్ చూస్తున్నారు కాబట్టి ఈవెన్చువల్లీ దే మైట్ స్వాప్. ఓకే, ఓవర్ టు మీ కదా. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ అంటే ఐ థింక్ దే ఆర్ స్టికింగ్ విత్ దేర్ ఓపెనింగ్ కాంబో కేఎల్ రాహుల్ అండ్ పతం నిశంక. ఓకే, ఇప్పుడు అప్పుడే మన రాహుల్ భయ్యా గట్టిగా కొడతాడని నా ఫీలింగ్. ఎనీవే గో అహెడ్. రాహుల్ భయ్య గట్టికి కొడితే బాగానే ఉంటది, కానీ కొంచెం యాంకరింగ్ చేస్తేనే గేమ్ ఓడిపోతుంది. సో కేఎల్ రాహుల్ అండ్ పతం నిశంక. నాకు అనిపించింది కేఎల్ రాహుల్ ఈసారి ఫామ్ లోకి రావచ్చని. పృథ్వీ షా ఇంకా చాలా రోజులు వెయిట్ చేయాలి. నితీష్ రాణా 1 డౌన్, 2 డౌన్ సమీర్ రిజ్వీ. ఈసారి సమీర్ రిజ్వీ ఫ్లాప్ అవ్వచ్చేమో అనుకుంటున్నా. 2 గేమ్స్ హిట్ అయ్యాడు కాబట్టి కొంచెం హైలో ఉన్నాడు. నెక్స్ట్ డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, అండ్ దెన్ అక్షర్ పటేల్ ద కెప్టెన్, విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎన్గిడి, అండ్ దెన్ ఇంకా లాస్ట్ ఏంటంటే ముఖేష్ కుమార్, నటరాజన్ తోటి వీళ్ళు లాగేస్తారు. సో వన్ ఎక్సైటెడ్ ప్లేయర్ దట్ ఐఎమ్ looking forward to this game is Akshar Patel as a captain. How he is going to deal when top order or middle order fails. So Akshar Patel with the bat and also captaincy. ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పనా, ఇద్దరు టీమ్స్ లో నీకు యాంకర్ రోల్ ప్లే చేసే వాళ్ళు ఉన్నారు టాప్ లో మధ్యలో. నీకు ఇప్పుడు క్రిస్టియన్ స్టబ్స్ ఉన్నారు, కేఎల్ రాహుల్ అన్నాడు. ఇక్కడ కూడా నీకు మిడిల్ ఆర్డర్ లో అంత యాంకర్ లేదు, కానీ టాప్ ఆర్డర్ మొత్తం నీకు యాంకర్ టైప్ ఆఫ్ అగ్రెసివ్ ప్లేయర్స్ ఉన్నారు. సో ఇట్స్ అ గుడ్. అంటే వీళ్ళ పేస్ బౌలర్స్ వర్సెస్ వాళ్ళ ఇనిషియల్ ఓవర్స్ అండ్ మళ్ళీ డెత్ ఓవర్స్ లో యాంకర్ ఎట్లా ఆడతాడు, మళ్ళీ వీళ్ళ బౌలింగ్ లైనప్ లో పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్స్ లో వాళ్ళు ఎట్లా ఆడతారు. సో దిస్ గోనా బి అన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్. సో ఈ రోజు మ్యాచ్ తర్వాత, ఈ రోజు మ్యాచ్ రివ్యూతో పాటు రేపటి ప్రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, పీస్ అవుట్. మన బ్యాట్ బాల్.